ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కోమాట్లగూడెం మహిబాద్ జిల్లా గంగవరం మండలానికి వచ్చాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి మీ పేరు గుంటా రామారావు గారు నర్సీగూడెంలో ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ యొక్క మరి కాంగ్రెస్ తరఫున పార్టీ టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా గ్రామ ప్రజలకు మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? టికెట్ ఇచ్చిన దానికి ఊళ్ళో చిన్నకుండా సహకరించిన దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రజలకు సేవ చేయాలని కూడా నేను ముందంజలు తిరుగుతున్నాను. ఓకే సార్, గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇప్పుడు ప్రస్తుతానికంటే ఒక లైటింగ్ పెట్టించాను. తర్వాత మనకు శానిటైజర్ వరకు తెచ్చుకున్నాను. లైటింగ్స్ మనం పెట్టించాను, ఇది లైట్లు. తర్వాత ఇప్పుడు మనకు బ్లీచింగ్ పౌడర్ అని సున్నం అనేవి కూడా తెప్పించుకున్నాను. నెక్స్ట్ కూడా తెచ్చుకుంటే పని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. వచ్చే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాను. మీరు రాజకీయాలు దేనికి వచ్చారు? మీరు దేనికోసం వచ్చారు? సర్పంచ్ ఎందుకు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాసేవ నుంచి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. అంతే తప్ప వేరే కాదా? ప్రజల సేవ అంటే మనం సర్పంచ్ కానప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా మనం సేవ చేద్దాం అనుకుని నేను పార్టీ టికెట్. ఓకే, కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చింది కదా, మీ గ్రామానికి ఎన్ని అందిని, ఇంకేమైనా అందాల్సినవి ఉన్నాయా? ఇప్పుడు వరకు అందిని సిలిండర్ ఒకటి, బస్ ఫ్రీ ఒకటి ఉన్నాయి, అంతవరకు వచ్చేటి ఉన్నాయి. అందిస్తే కూడా బాగుంటుంది. మన ప్రజల కోసం ఎంత చేయాలనుకుని నేను నా ఇష్టపూర్తిగానే నేను సర్పంచ్ గెలుచుకున్నాను. అవును, మరి తిరిగి 2029లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? వస్తుందండి. మేము చేసే పనులు బట్టి ఈజీగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా వస్తుంటుంది. వస్తే కూడా బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. మీ గ్రామంలో మీకు ఎవరో గెలిపించారు, మీకు సపోర్ట్ చేశారు? యూత్ కానీ, ప్రజలు కానీ, నాయకులు? యూత్ కానీ, ప్రతి పెద్ద మనుషులు, దొరపట్టేలు కానీ, ప్రతి ఊరి నుంచి కూడా అందరు సహకరించారు నాకు. ఇప్పుడు నర్సీగూడెం మరి కోమట్లగూడెం సర్పంచ్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ప్రజాసేవ కోసమే వచ్చాను కానీ ఏదో డబ్బులు ఆశించి రావట్లేదు అన్నారు. పేద కుటుంబం అయినా సరే మరి గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించారు అని చెప్పారు. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఉంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.